హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటో తెలుసా? మహేష్ బాబు గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు ఓటు వేయకూడదు. మళ్ళా ప్రభాస్ గారి అభిమానులు కూడా మహేష్ బాబు గారి అభిమానుల్లాగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు. ఎందుకని నేను క్లియర్ కట్గా మీకు చెప్తాను. విని తర్వాత మీరు కన్విన్స్ అయితే మాత్రమే వేయండా. ఇది నిజం అనుకుంటే మాత్రందా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దండా, లేదంటే ధారాళంగా వేసుకోండి. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి మీకే తెలుసు. ఆల్రెడీ ఇది జరిగిన విషయమే, కాకపోతే మీరందరూ మర్చిపోయి ఉంటారేమో అంతే. ఒకసారి పాస్ట్ ఒక 2 years వెనకాలకు వెళ్తేనండి, 2 years 3 years వెనకాలకు వెళ్తే కరోనా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా వచ్చినప్పుడు చాలా ఫిలిమ్స్కంతా వచ్చేసి స్టాప్ చేసేసారండి. స్టాప్ చేసినప్పుడు మాకు ఒక షో ఇవ్వండా, లేదంటే కానీ ఒక సీటింగ్ కెపాసిటీ కొంచెం పెంచండా అని చెప్పేసి అందరూ వెళ్ళారు. అందరూ వెళ్ళినప్పుడు తెలంగాణలో అంతా ఇచ్చిండారు, కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రాలో ఎందుకు ఇస్తా ఉండలేదు అని చెప్పి సినీ యాక్టర్స్ అంతా వెళితే చిరంజీవి గారు అందరూ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఊ అని చెప్పి స్థలాడిచ్చేసి మళ్ళా నాకు మామూలుగానే ఎంత కెపాసిటీ ఇవ్వాలనో అంతే ఇచ్చారు. అది ఓకే, ఏంటో సరే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో జనాలు బాగుండాలనేసి ఉందేమో అని చెప్పేసి అనుకుందాం. అది ఒక రకంగా పెట్టుకుంటే అందరూ ఆల్రెడీ అవుట్ సైడ్ అంతా క్లీన్గా బార్ల దగ్గర అట్లా ఇట్లా జాగాలంతా వదిలేసి ఫిలిం థియేటర్స్ దగ్గర మాత్రము స్ట్రిచ్ చేసి ఇస్తే కరోనా స్టాప్ అయిపోతుంది అనేసి కాదు, కానీ ఫిలిం ఇండస్ట్రీ పైన ఆయనకుండే కక్ష లాంటిది అనమాట. ఆ కథ వదిలేస్తే తర్వాత ఫిలిం ఇండస్ట్రీ టికెట్ రేట్స్ చాలా తగ్గించేశారండి. తెలంగాణలో ఆరాంగా బాగుంది టికెట్ రేట్స్, కర్ణాటకలో బాగుంది, తమిళనాడులో బాగుంది అంటే చాలా హైప్లా కాదు, మీడియంగా ఉండదు రేట్లు. వాళ్ళును కొంచెము సాటిస్ఫై అవుతూ ఉండ్రే. కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఆయన కట్టిన కక్ష ఇలా టికెట్ల రేట్ల మీద పడిందండి. అలా టికెట్ రేట్స్ అన్నీ తగ్గించేసినప్పుడు ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, ఇంకా దిల్ రాజు గారు, చాలా ప్రొడ్యూసర్సు అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అదీను ఏంటి, చిరంజీవి గారే పెద్ద మనిషిగా వెళ్ళారు, చేతులెత్తి నమస్కారం చేశారు. తర్వాత ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ అందరూ కూడా వాళ్ళ గోలు అంటే మా కష్టం ఇలా ఉంటుంది, దయచేసి మాకు సినిమా ఇండస్ట్రీ కన్నా అకస్మాత్తుగా ఒక ఫిలిం కన్నా లాస్ అయిందిరా అంటే, ఆ టికెట్ రేస్ పడిందిరా అంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి చాలానే బాధ విన్నపించుకుంటానండి. ఆయన జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కక్షతో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి స్టాప్ చేస్తే అవ్వదు అని చెప్పేసి ఆ టైంలో స్టాప్ చేసిరో ఏం చేసిరో ఆ కథ పక్కన పెడితే, ఆయన చేసిన పనికి ఎంత ఇండస్ట్రీ సఫర్ అయిందో తెలుసా అండి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇప్పుడు మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు కానీ చెప్పలేకపోవచ్చును, మాకంతా ఇలా కేర్లెస్గా ట్రీట్ చేసిన వాళ్ళు పోయినప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, మీ ఎవరు ఓట్లు వేయద్దండి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయ ఒత్తిడి అనేది ఉంటుంది. అదంతా ఆల్రెడీ మీరే యోచన చేయాలా. మహేష్ బాబు గారి అభిమానులు కానీ, ప్రభాస్ గారి అభిమానులు కానీ, నాగార్జున గారి అభిమానులు కానీ మీరందరూ కూడా యోచన చేయాలి. అయ్యో మన అభిమాన నటుడు మా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి కూర్చుని వాళ్ళకు మర్యాద ఇచ్చి మాట్లాడినా కానీ అస్సలు పట్టించుకోకుండా, కేర్ కూడా చేయకుండా, ఒకే ఒక రేట్ కూడా ఎక్కకుండా చాలా దారుణంగా వాళ్ళకి మర్యాద లేకుండా ఉండే మాదిరి ప్రవర్తించినారు. కాబట్టి మనం కూడా మారి మన అభిమాన నటునికి జరిగిన అవమానం మన మనసులో పెట్టుకొని దాన్ని బట్టి యోచన చేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని అని చెప్పేసి మీరు తెలుసుకోవాలండి. వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చండి, కానీ మన అభిమాన నటుడికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్లు కాదా? దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకోండా. వాళ్ళు చెప్పుకోకపోవచ్చునో, కాకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరిని కేర్ చేయడు. మళ్ళా తర్వాత భీమ్లా నాయక్ అయినాక కొన్నాళ్ళకి ఎంతెంతో స్ట్రగుల్ చేసి బాహుబలి వచ్చిన తర్వాత రాజమౌళి గారు రిక్వెస్ట్ చేసుకొని ఎంతెంతో బాధపడిన తర్వాత ఇప్పుడు మామూలు స్టేజ్కి వచ్చిందండి ఇండస్ట్రీ. రేట్లు ఎక్కించుకొని అందరూ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ సఫర్ అయినోడే, ప్రతి ఒక్క థియేటర్ యాజమాన్యం సఫర్ అయినోడే, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ సఫర్ అయినోళ్ళే. అంతంత దుడ్లు ఖర్చు పెట్టి అంతంత హీరోలకి ఇచ్చి అంతంత బాధ పెట్టుకునేసి వాళ్ళు అంతంత సఫర్ అయితే వీళ్ళు కాస్త కూడా పట్టించుకోలేదండి. అందుకనే చెప్తున్నాను, దయచేసి ప్రభాస్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, నాగార్జున గారి అభిమానులు వీళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓటు వేయకండి. ఎందుకంటే మీ అభిమాన నటుడిని వాళ్ళు కేర్లెస్గా చూశారు. మీ
అభిమాన నటులకి అస్సలు మర్యాద ఇవ్వలేదు. మీ అభిమాన నటులకి మర్యాద ఇవ్వకపోవడమే కాకుండా అంత పెద్ద స్టార్డమ్ ఉండేవాళ్ళు మా చెయ్యి జోడించి అడిగినా కానీ ఒక్క రెస్పాన్స్ కూడా లేకపోవడంతో వాళ్ళు ఎంత మనోభావానికి గురైంటారు అనేది మీకే తెలుసు. దయచేసి ఇది ఆలోచన చేసుకునేసి అందరూ ఓటు వేయండి. ముఖ్యంగా ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూసుకోండి. ఇప్పుడు మీరే అయిపోయి ఒక వ్యక్తి దగ్గరికి పోయి సార్ మాకు ఇది కావాలి సార్ ఇది కావాలి సార్ అంటే వాళ్ళు మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా కేర్లెస్గా అని చెప్పేసి మళ్ళీ ఆ పని చేయకపోతే మీ మనసు ఎంత నొప్పి అవుతుంది చెప్పండి. ఆఫ్టర్ ఆల్ మామూలు ఆర్డినరీ పీపుల్స్ అయిన మనకే అంత బాధ అయితే వాళ్ళంతా పెద్ద స్టార్డమ్ ఉండి ఒక లెవెల్కి ఎదిగి వాళ్ళ సొంత డబ్బులతో ఎంతమందికో జనాలకు ఉపాధి కల్పించే వ్యక్తులు వాళ్ళకి ఇలా చేయడం అంటే ఆయనకు మనస్సాక్షి ఉందో లేదో కానీ ఆయనకు ఓటేసే మీకు మనస్సాక్షి ఉండాలండి. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. 1,00,000 కోట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారో జనాల కోసం తన ఉన్న డబ్బునంతా త్యాగం చేసి ఏమీ డబ్బు లేకుండా జనాలే ముఖ్యం అనుకుని ఇండస్ట్రీకి రాజకీయాలకు వస్తూ ఉండే పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారో మీ చేతులతో ఉంది. దయచేసి పేటీఎం బ్యాచ్ల మాటలు నమ్మి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మోసపోకండి. వాళ్ళు ప్యాకేజ్ స్టార్ అనుకొని ఏం స్టార్ అన్నా అనుకొని దయచేసి మీకు తెలుసును కళ్యాణ్ గారు ఎలాంటి వారో, మీ అభిమాన నటులైనటువంటి వాళ్ళకి ఎలా వాళ్ళు మోసం చేశారో కూడా మీకు తెలుసును. పవన్ కళ్యాణ్ గారి స్నేహితులైనటువంటి ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వాళ్ళ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి జనసేనని హైయెస్ట్ మెజారిటీతో 21 స్థానాల్లోనూ గెలిపిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన, ఓట్ ఫర్ జనసేన.